సడన్‌గా ఇండిగో విమానాలు రద్దవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే కదా! అయితే కర్ణాటకకు చెందిన ఒక టెకీ జంట కూడా తమ సొంత వెడ్డింగ్ రిసెప్షన్‌కి వాళ్ళే హాజరు కాలేకపోయారు. ఇక చేసేదేమీ లేక వర్చువల్‌గా వాళ్ళు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దవుతున్న విషయం తెలిసిందే కదా! దీంతో అన్ని మెయిన్ సిటీస్‌లో చాలా ఎయిర్‌పోర్ట్స్ దగ్గర వందల మంది ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. చాలా మంది ప్రయాణికులు అనుకున్న సమయానికి వాళ్ళ డెస్టినేషన్స్‌కి చేరుకోలేకపోతున్నారు. కర్ణాటక హుబ్లీకి చెందిన మేధా కృషి సాగర్, భువనేశ్వర్కు చెందిన సంగ్మాదాస్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బెంగళూరులో వాళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు. హుబ్లీలోని గుజరాత్ భవన్లో వాళ్ళ రిసెప్షన్ జరగాల్సి ఉంది. ఈ కొత్త జంట నవంబర్ 23న భువనేశ్వర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే బుధవారం అమ్మాయి ఇంటి దగ్గర ఫార్మల్గా రిసెప్షన్ చేశారు. అబ్బాయి ఇంటి దగ్గర డిసెంబర్ 3వ తేదీన జరగాల్సిన రిసెప్షన్ ఈ విమానాల రద్దు వల్ల గందరగోళంలో పడింది. డిసెంబర్ 2వ తేదీన భువనేశ్వర్ నుంచి బెంగళూరుకి కొత్త జంట ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ మంగళవారం విమానాలు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 3న వాటిని ఏకంగా క్యాన్సిల్ చేసేశారు. భువనేశ్వర్ నుంచి ముంబై మీదుగా హుబ్లీ వెళ్తున్న చాలా మంది బంధువులు కూడా ఈ విమానాల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇంకా రిసెప్షన్ వేదిక దగ్గరికేమో పిలిచిన గెస్టులందరూ వచ్చేశారు. మరి ఏం చేయాలో అర్థం కాక ఆ కొత్త జంట వర్చువల్గా ఆ ఈవెంట్లో పాల్గొంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఆ స్క్రీన్ చూసి వాళ్ళను విష్ చేయడం, బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదొక వైరల్ న్యూస్ అయింది ఇప్పుడు.